మహబూబ్ నగర్ లో ఉచిత విద్యుత్ జీరో బిల్లుల జారీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో అడ్డుకడ పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, గ్రామాల్లో శుక్రవారం ట్రాన్స్కో లైన్మెన్ బిల్ ఆపరేటర్లు ఎక్కడికక్కడ లాంఛనంగా ప్రారంభించారు. ఆయా జిల్లాల అధికారులు క్షేత్రస్థాయిలో ఈ బిల్స్ జారీని పరిశీలించి ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయా లేదా సిబ్బంది ద్వారా ఆరా తీశారు. ఇంతవరకు బానే ఉన్న మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అధికారుల్లో హడావిడి మొదలైంది. సీఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో బిల్లుల జారీని నిలిపేయాలని క్షేత్రస్థాయి చరవాణుల్లో ఆదేశాలిచ్చారు. అప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25% బిల్లులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారం క్రితమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 28న జరగనున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారెంటీల ప్రవేశపెట్టిందో దానిలో భాగంగా గృహజ్యోతి అనే పథకాన్ని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంతటా జీరో బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాన్ని సదరు విద్యుత్ అధికారులు కానీ తర్వాత అదేవిధంగా లైన్మెన్ వాళ్ళు ప్రారంభించారు. ఎక్కడైనా ఏదైనా సాంకేతిక ఉంటుందా లేదా ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని ఆరా తీయడం జరిగింది. అయితే హఠాత్తుగా నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం కింది స్థాయి వ్యక్తులకి ఎవరైతే బిల్లులు కొట్టుకుంటారో ఏదైతే లైన్మెన్ ఉన్నారో వాళ్లకు వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్ పంపించడం జరిగింది. ఏదైతే బిల్లులు జీరో బిల్లులు చేస్తున్నారో దానిని ఆపివేయండి, ఇప్పటి వరకు చేసినవి కూడా రద్దు చేయండి అనే అంశాన్ని ఆ చరవాణిలో మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే కత్తిరెడ్డి నారాయణ ఉన్నారో గతంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఏదైతే కల్వకుర్తి, మెడ్జిల్, మహబూబ్నగర్, జడ్చర్ల ఇలా ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ జరగాలని సూచించడం జరిగింది. దీంతో గత వారం రోజుల క్రితమే ఎన్నికల కోడ్ నిబంధన అమలులోకి వచ్చింది. దీంతో ఇక్కడ ఆ పథకాన్ని ప్రవేశపెట్టడము సాధ్యం కాదు. అది ఏదైతే ఎన్నికలకు సంబంధించి రూల్స్ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్నికల ఏదైతే పద్ధతి ఉందో దానిని నిలిపివేయాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ ఉన్న ఎస్సీని వివరణ అడగగా తను చెప్పారు, ఇక్కడ ఎన్నికల కోడ్ నిర్వహించడం జరుగుతుంది, దానికోసమని ఇక్కడ ప్రక్రియను ఆపడం జరుగుతుంది. అయితే దీని గతంలో ఫిబ్రవరి నెలలో వచ్చే ఏదైతే బిల్లు ఉందో దాన్ని యథావిధిగా మనం తీసుకుంటాము. ఈ నెల 28వ తేదీన ఎమ్మెల్యేకి సంబంధించిన కోడ్ పూర్తవుతుంది. దాని తర్వాత యథావిధిగా 200 యూనిట్ల లోపల ఉన్న ఎవరైనా వినియోగదారులు ఉన్నారో వాళ్లకు దానికి సంబంధించి పూర్తిగా గృహజ్యోతిని అమలు చేసి వారికి జీరో బిల్లులో ప్రవేశపెడతామని మనకు తెలియజేయడం జరిగింది. ఓకే శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.